హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సో డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా సార్. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ సన్నగా అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. కొందరేమో ఆటోమేటిక్గా అవుతారు. ఏం చేయాలి? కొందరు ఆటోమేటిక్గా అవడానికి రీజన్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేస్తారా? ఫస్ట్ మనకు ఏమర్థం అవ్వాలంటే డయాబెటీస్లో కొందరికి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది, అవునా కదా? అవును. అండ్ కొందరిలో ఏమో వెయిట్ తగ్గదు, అస్సలు తగ్గరు. అయితే ఏంటంటే ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే సార్. హోమియోపతి మెడిసిన్స్ మేము ప్రిస్క్రైబ్ చేయడం వల్ల షుగర్ అది తగ్గుతుంది. ఇప్పుడు ఏమంటారు చాలా మంది, అసలు ఒకసారి వస్తే మళ్ళీ తగ్గదు, లైఫ్గా మందులు వాడాలంటారు. కానీ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల అది తగ్గుతుంది పూర్తిగా. మన దగ్గర చాలా మంది పేషెంట్స్ కూడా వస్తారు, వాళ్ళలో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. కొందరేమో వెయిట్ లాస్ అయిపోయి వస్తారు, కొందరేమో వెయిట్ అట్లనే ఉంటుంది, కొందరిలో ఏమో వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. ఓకే. అయితే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మోస్ట్ కామన్ మనం ఏం చూస్తామంటే కొందరు 80 కిలోలు, 70 కిలోలు, 90 కిలోలు ఉంటారు. ఇప్పుడు డయాబెటీస్ వ్యాధి వచ్చినాక వాళ్ళకి ఏమవుతుంది, షుగర్ వ్యాధి నార్మల్ భాషలో ఏమవుతుంది, వాళ్ళకు ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది కూడా ఒక ప్రామినెంట్ సిమ్టమ్. మీరు తొందరగా బరువు తగ్గుతుండ్రు అంటే మీరు ఒకసారి పోయి చెకప్ చేసుకోవాలి, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొందరికి మనం అడుగుతాం షుగర్ వ్యాధి ఉందా అంటే లేదంటారు, కానీ వెయిట్ లాస్ అవుతుంది. అంటే వాళ్ళకి షుగర్ వ్యాధి ఉందా లేదా తెలియదు. షుగర్ వ్యాధి ఉందా అంటే కొందరు 2-3 నెలల బ్యాకే వచ్చింది అంటారు. దాని అర్థం ఏంది, 2-3 నెలల బ్యాక్ రాలేదు, 2-3 నెలలు బ్యాక్ వాళ్ళకి తెలిసింది వాళ్ళకి షుగర్ ఉందని. అవును కదా? అయితే ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది. ఇది ఎక్కడ తయారవుతుంది, ప్యాన్క్రియాస్ లో తయారవుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ హార్మోన్ పని ఏముంటది, ఆ పేషెంట్ కి గ్లూకోజ్ మెటబాలిజం కానీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ, అంటే షుగర్ తింటామా, షుగర్ ఒకటే కాదు, ఏ వస్తువు తిన్నా అంటే తినే వస్తువు తిన్నా దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటది. స్పైసీ ఉన్న మిరపకాయ ఉన్న దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటది. అయితే దాన్ని ఎట్లా కాల్చాలి, దాంట్లో కాలుస్తే మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అది మనం ఎట్లా వాడుకోవాలి, ఇదంతా పని ఇన్సులిన్ పని ఉంటది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే కొందరు పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ లో అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఉంటుంది బాడీలా, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలి శరీరం మర్చిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ లెవెల్లు పెరిగిపోతాయి బాడీలో. షుగర్ లెవెల్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకంటే షుగర్ని వాడుకోవడానికి బాడీ అర్థమైతలేదు, కన్ఫ్యూజన్ అయిపోతుంది బాడీలో. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ వాడుకోవడం స్టార్ట్ చేస్తుంది, షుగర్ వాడుకోవడం మర్చిపోయింది. కానీ ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నేను షుగర్ వ్యాధి పేషెంట్ అనుకోండి, ఏమైతుంది, మాట్లాడడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది, షుగర్ నుంచి వస్తలేదు. ఏం చేస్తుంది బాడీ, ఫ్యాట్ బంద్ చేయడం స్టార్ట్ చేస్తుంది, నేను బక్కగా అయిపోతా. అర్థమైందా మీకు? కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, సరే షుగర్ వ్యాధితో పాటు వేరే వ్యాధులు కూడా ఉంటాయి కదా శరీరంలో. కొందరికి బీపీ ఉంటుంది, కొందరికి థైరాయిడ్ ఉంటుంది, కొందరికి పీసీఓడి ఉంటుంది, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, షుగర్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంది, ఇప్పుడు షుగర్ వ్యాధిలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఖరాబ్ అయింది, థైరాయిడ్ వ్యాధిలో ఫ్యాట్ మెటబాలిజం కూడా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు షుగర్ బంద్ చేయడానికి రాదు, కొవ్వు బంద్ చేయడానికి రాదు, కొవ్వు కూడా పెరుగుతుంది, షుగర్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రోటీన్ మెటబాలిజం స్టార్ట్ అవుతుంది, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, పీకల్లో నొప్పి అట్లా. మళ్ళా కొందరికి ఏముంటది, కిడ్నీ వ్యాధి కూడా ఉంటది. ఇప్పుడు కిడ్నీ వ్యాధి కూడా ఉంది, షుగర్ వ్యాధి కూడా ఉంది, థైరాయిడ్ వ్యాధి లేదు. బాడీలో వాటర్ అక్యుములేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇట్లా మల్టిపల్ రోగాలు ఉండడం వల్ల ఇట్లా షుగర్ వ్యాధిలో ఒక్కొక్కసారి బరువు అట్లనే ఉంటది, లేకపోతే ఒక్కొక్కసారి పెరుగుతుంది కూడా. మళ్ళా కొందరు ఆ డైట్ ఈ డైట్ అడ్డం డైట్ దొడ్డం డైట్ అన్ని చేస్తారు, వితౌట్ కన్సల్టేషన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న రోగానికి ఇంకో రోగం కూడా తయారు చేస్తాం మనం బాడీలో. అయితే అది కూడా చేయవద్దు, మనం అర్థం చేసుకోవాలి మన బాడీని. అర్థం చేసుకోకుండా ఉంటే ఇట్లా అదైతుంది ఇదైతుంది అన్ని అవుతాయి, మనం కూడా పోతాం ఒకసారి. మరి ఏం చేయాలి అంటారు సార్? కొందరు సన్నగా అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా అవుతారు, ఇన్ని రీజన్స్ వల్ల చెప్పారు కదా. అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అవ్వచ్చు అంటారు? ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా సార్? ఆల్టర్నేట్స్ ఉన్నాయంటే ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఉంది, మీరు హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులు వాడితే ఈ రెండు తగ్గుతాయి.
ఇవి తగ్గితే ఆటోమేటికలీ బరువు తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, మీరు ఏం చేయాలంటే జీలకర్ర ఉంటుంది కదా, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, పావు చెంచా వాము తీసుకోవాలి. ఓకే. ఇవి 2 వాటర్లో బాయిల్ చేయాలి. ఓకే. ఇవి 2 వాటర్లో బాయిల్ చేసి ఇది ఫిల్టర్ చేసి రోజు తాగాలి. దీంతో మనకు థైరాయిడ్ వ్యాధిలో బెనిఫిట్ ఉంటుంది, షుగర్ వ్యాధిలో బెనిఫిట్ ఉంటుంది, వెయిట్ లాస్ కి బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు చపాతీల కన్నా అందరు ఏమనుకుంటారు, అరే చపాతీ తినండి, షుగర్ వ్యాధి, రోజు నైట్ చపాతీ టిఫిన్ ఇదే జిందగీ అయిపోతుంది వాళ్ళది. షుగర్ అనగానే అది గుర్తొస్తుంది సార్. అది గుర్తొస్తుంది. బియ్యంలో ఎంత షుగర్ ఉంటది కదా, చపాతీలో కూడా గంతే షుగర్ ఉంటది. మీరు చపాతీ తిని కూడా మీరు బియ్యం తినకుండా చేసుకుంటున్నారు, అసలు లాభం లేదు, ఏం లేదు, ఉల్టా నష్టం ఉంది. ఆ పద్ధతి ఆపండి ఫస్ట్. ఓకే. మిల్లెట్లతోటి రొట్టెలు తయారు చేసుకోండి, జొన్నలతోటి రొట్టెలు తయారవుతాయి, బాజ్రా తోటి రొట్టెలు తయారవుతాయి, అవి చేసుకోండి. అవి చేసుకున్నప్పుడు కూడా ఏం చేయండి, పిండి కలుపుకుంటారు కదా, దాంట్లో జర వాముది బుక్ని యాడ్ చేయండి, అది కూడా కలుపుకోండి దాంట్లో, లేదంటే వామునే యాడ్ చేయండి, అది కలుపుకోండి, అది కూడా మీకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇవన్నీ చేస్తూ మెడిసిన్ ఆపేయచ్చా సార్? ఇవన్నీ చేసుకుంటా సొంతంగా మందులు ఆపొద్దు. మందులు ఇచ్చే పని డాక్టర్ది, మందులు ఆపే పని కూడా డాక్టర్దే. అట్లా సొంత ప్రత్యామ్నాయం ఏం చేయకూడదు. ఎక్కడ మనం దిమాగ్ పెట్టొద్దు, అక్కడ పెట్టొద్దు. ఇప్పుడు సరే రొట్టె తింటున్నామంటే సరే, అక్కడ మీ పని మీరు చేస్తున్నారు, కానీ దాన్ని మానిటర్ చేసి డోస్ని టేపర్ చేయాలన్నా, ఆపాలన్నా, ఏం చేయాలన్నా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి అర్థమవుతుంది. సో మందులు వాడుతూ మీరు చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కనుక డెఫినెట్ గా కంట్రోల్ చేయవచ్చు. కంట్రోలే కాదు, తగ్గుతుంది. హోమియోపతి మెడిసిన్స్ వాడితే అయితే తగ్గుతుంది. మనకు ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్ట్ కూడా చేయొచ్చు. ఎస్, స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే మేడం.